ఒరిస్సాలో కటక్ ప్రాంతాన్ని పరిపాలించే రాజు పురుషోత్తమ దేవుడు. ఆయన సామ్రాజ్యంలో గోపాలుడికి ఒక చక్కటి గుడి ఉంది. ఆయన భార్య మహారాణి గారు ఈ గోపాలుడికి మహాభక్తురాలు. ఒకసారి గుడికి వెళ్ళి ఆ గోపాలుడికి ముత్యం పొదిగినటువంటి ఒక ముక్కు పొడకని అర్పించాలని ఆవిడ కోరుకుందండి. కానీ ఆ గోపాలుడి ముక్కులో రంధ్రం లేదు. ఎలా అర్పించాలి అని అనుకుంది. ఆ రోజు రాత్రి గోపాలుడు ఆవిడ కల్లో కనపడి ఏమన్నాడంటే, అమ్మ, నేను చిన్నప్పుడు యశోదమ్మ నా ముక్కులో రంధ్రం చేసింది, ముక్కు పుడక పెట్టాలని. ఒక రంధ్రం ఉంది, నువ్వు రా, వచ్చి నీ యొక్క ఆ ముక్కు పుడకను అర్పించు అని భగవంతుడు సాక్షాత్తు ఆయనే ఆవిడని ఆహ్వానించాడు. ఆ తర్వాత రోజు వెంటనే ఆవిడ వెళ్ళి ఆ ముత్యం పొదిగినటువంటి ఆ ముక్కు పుడకని గోపాలుడికి పెట్టిందండి. ఇలా ఎప్పుడైతే మనం భగవంతుడికి ఏదైనా ప్రేమతో ఆప్యాయతతో నివేదన చేయాలనుకుంటామో ఆ నివేదనని స్వీకరించడానికి భగవంతుడి ఉవ్వుళ్ళూరిపోతూ ఉంటాడండి. ఆయన మన యొక్క బహుమానాల్ని స్వీకరించడానికి సిద్ధం, కానీ మనం అర్పించడానికి సిద్ధమా?